జనరల్గా మార్కెట్లో చాలా టూత్పేస్ట్లు అవైలబుల్గా ఉన్నాయి. వాటిలో ఏది వాడుకోవాలి, ఎలా వాడుకోవాలో చూద్దాం. చిన్నపిల్లల్లో అయితే మనకి చాలా మినిమల్గా టూత్పేస్ట్ వాడుకోవాలి. లైక్ ఒక బియ్యపు గింజంత టూత్పేస్ట్ అప్లై చేస్తే సరిపోతుంది. అండ్ పెద్దవాళ్ళలో అయితే మనం జస్ట్ ఒక చిన్న బఠానీ గింజంత టూత్పేస్ట్ అప్లై చేస్తే సరిపోతుంది. బిలో 2 ఇయర్స్ లోపు పిల్లలకి మార్కెట్లో చాలా టూత్పేస్ట్లు ఉన్నాయి. నాన్ ఫ్లోరిడేటెడ్ టూత్పేస్ట్లు వాడుకోవాలి. అంటే మనకి మీమీ కానీ, చిక్కు, లిటిల్ జాయ్స్, మామా ఎర్త్ ఇట్లా చాలా టూత్పేస్ట్ అవైలబుల్గా ఉన్నాయి. అబౌవ్ 3 ఇయర్స్ తర్వాత పిల్లలకి కిడోడెంట్ కానీ, డెంటో షైన్, పెడిఫ్లోర్, కోల్గేట్ ఇట్లాంటి టూత్పేస్ట్లు వాడుకోవచ్చు. అప్పుడు పెద్దవాళ్ళలో చాలా ఏదైనా బేసిక్ టూత్పేస్ట్ వాడుకోవచ్చు. ఏదైనా టీత్ రిలేటెడ్ ఇష్యూస్ ఉండేటప్పుడు లైక్ సెన్సిటివిటీ ఉండేటప్పుడు సెన్సోడైన్ కానీ, ఇంకా బ్రోమిన్, వ్యాంటేజ్, రెమిన్ ఇట్లాంటి టూత్పేస్ట్లు వాడుకుంటే రిజల్ట్ బాగుంటుంది. ఏదైనా గమ్ రిలేటెడ్ ఇష్యూస్ కానీ, చిగుళ్ళ సమస్యలు ఉండేటప్పుడు పెప్సోడెంట్ గమ్ కేర్, పారాడాంటెక్స్ అండ్ స్టోలిన్ ఆర్ ఇట్లాంటి టూత్పేస్ట్లు వాడుకోవాలి. అండ్ మార్బుల్ వైట్ అని, చార్కోల్ టూత్పేస్ట్లు అని ఇట్లాంటివి కూడా ఉన్నాయి. అయితే ఇవి సెర్టైన్ పీపుల్కి మాత్రమే ఉపయోగపడతాయి. కానీ ఇది రెగ్యులర్